తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో గత 15 ఏళ్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రామారావును బదిలీ చేయాలని సీఐటియు జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య అన్నారు. సమస్యల పరిష్కారానికి 65 రోజులుగా సీఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను వెంకటగిరి జాతర నేపథ్యంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి, సీఐ రమణ, సీఐటియు నాయకులు, సిబ్బందితో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సకాలంలో జీతాలు, తన పరిధిలో ఉన్న హామీలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ రమణ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని కార్మికులు జాతర సందర్భంగా సమ్మెను విరమించి మీ వంతు సహకారం అందించాలని కార్మికులను కోరారు. సీఐటియు జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ 65 రోజులుగా మున్సిపాలిటీలో కార్మికులు సమ్మె నిర్వహిస్తుండగా మమ్మల్ని ఏ అధికారి గాని, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సాంబశివరావు, కార్మికులు పాల్గొన్నారు. ఈ స్ట్రగుల్ అనేది ఉన్నతాధికారులకు తెలియాలి, కలెక్టర్ గారికి తెలియాలి, డిఎంఏ గారికి తెలియాలి అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ స్ట్రగుల్. మొట్టమొదట రామారావే ఇక్కడ అన్నిటికీ నాశనానికి నాంది కాబట్టి అందుకని ఆయన్ని మొట్టమొదటి డిమాండ్ పెట్టాం. నిబంధనలకు కూడా విరుద్ధం. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడంటే 5 ఏళ్ళు చేస్తాడు, మళ్ళీ పోతాడు, 6 నెలలు చేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇక్కడ వెంకటగిరి మీద ప్రేమ లేకపోతే అభిమానమా, చేతివాటం మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పద్ధతిలో ఆయన ఉన్నాడు కాబట్టి నిబంధనలకు విరుద్ధం ఇది. ఆయన్ని పంపించాలనేటటువంటి సమ్మేసి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ కొట్టారు. ఆప్కాస్ నుంచి ఎంపీ నుంచి వీళ్ళని దాంట్లోంచి తీసి మళ్ళీ కొత్తగా అంటారు. అది ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ సీనియారిటీ పోయిందనుకో, రేపు పొద్దున ఏదో పర్మనెంట్ పోస్టులో ఇంకోటి చేసేటప్పుడు ఆ సమస్య వస్తుంది. అది ఏ రకంగా చేయాలనేది మీతో కూడా మాట్లాడాను. ఖచ్చితంగా మనమే వెళ్ళి ఒకసారి డిఓ అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దగ్గర కూర్చొని దాన్ని సాల్వ్ చేద్దాం. ఎందుకంటే 2024 జనవరిలో చేయాల్సిన పని అప్పుడు చేయలే. అప్పుడు చేసింటే ఈరోజు ఆ సమస్య ఉండేది కాదు. ఆ రోజు ఆటోమేటిక్గా అందరూ తీసేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మనం ఒక్క మున్సిపాలిటీ మిగిలిపోయింది. ఎంటైర్ స్టేట్లో ఈ ఒక్క మున్సిపాలిటీ తప్ప మిగతా అందరూ ఎక్కించేసుకున్నారు. ఎందుకు ఆ రోజు మరి వీళ్ళకి తెలియకనా లేకపోతే ఉన్న కమిషన్లు ఆ రోజు చేయకనా జరిగిపోయింది. అది ఇప్పుడు చేయాలంటే నాకైనా టైం కావాల్సింది. అది మిమ్మల్ని కలుపుకొనే ఆ పని అయితే చేయగలుగుతా. వీళ్ళందరినీ దాంట్లోకి తీసుకోవాలంటే అది పాలసీ మ్యాటర్. ఇంకొకటి, చనిపోయిన వాళ్ళ ప్లేస్లలోకి మనం పెట్టాలంటే ఆప్కాస్లో పంపాలంటే చనిపోయిన వాళ్ళ విల్లింగ్ తీసుకోవాలి. మాకు ఈ పోస్ట్ వద్దనేది విల్లింగ్ తీసుకోవాలి. విల్లింగ్ తీసుకోకుండా వాళ్ళ విల్లింగ్ తీసుకోకుండా వీళ్ళ పేర్లు రాసి నేను పంపించాను అనుకో, రేపొద్దున వాళ్ళు కోర్టుకి వెళ్తే మాకున్న వృత్తి పోగొట్టారంటారు. కాబట్టి వాళ్ళతో విల్లింగ్ తీసుకున్న తర్వాతనే ఎంతమంది వాళ్ళు వద్దంటారో ఆ ప్లేస్లకి సీనియారిటీ ప్రకారం వీళ్ళ పేర్లో పంపిద్దాం. అప్పుడు రామారావు విషయం అని అన్నారు. రామారావు విషయం ఆయన చేతుల్లో లేదు వాస్తవంగా కూడా. కాబట్టి మీరందరూ కూడా ఆయన చేయగలుగుతారు. ఆ ఎంక్వైరీలు వస్తారు, మళ్ళీ మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. అక్కడి నుంచి టీం వేస్తారు, వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ విచారిస్తారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అది ఇక్కడ మనం కూర్చొని చేసేది రామారావు మీద యాక్షన్ అనేది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.